హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో 4-స్ట్రోక్ సిఏ ఇంజన్ గురించి తెలుసుకుందాం. అసలు సిఏ ఇంజన్ అంటే ఏంటి? కంబషన్ ఇగ్నిషన్ ఇంజన్. అంటే కంబషన్ జరిగి మనకి ఇగ్నిషన్ అనేది జరుగుతుంది. ఓకే, మనకి ఇప్పుడు 4 స్ట్రోక్స్ అంటే మనకి ఏం చెప్తున్నారు? మనకి నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ 4 స్ట్రోక్స్లో అంటే 2 రెవల్యూషన్స్లో మనకి కంబషన్ ప్రాసెస్ ద్వారా మనకి ఇగ్నిషన్ అనేది జరుగుతుంది అని అర్థం. ఓకే, ద సిఏ ఇంజన్ ఆపరేట్స్ ఆన్ ఏ వెరీ సిమిలర్ వే అండ్ దట్ ఆఫ్ ఎస్ఐ ఇంజన్స్. మనకి ఎస్ఐ ఇంజన్స్ ఎలా రన్ అవుతున్నాయో సిఏ ఇంజన్స్ కూడా మనకి అలానే రన్ అవుతాయి. ఓకే, ద మేజర్ డిఫరెన్స్ ఈజ్ దట్ the ignition occurs spontaneously due to the high temperature of the compressed air. మనకి ఎస్ఐ ఇంజన్లో స్పార్క్ ద్వారా మనకి ఇగ్నిషన్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ సిఏ ఇంజన్లో ఏం జరుగుతుందంటే మనం ఎయిర్ని ఇంటేక్ చేసుకుంటాం. ఎయిర్ని సక్ చేసుకున్న తర్వాత ఆ ఎయిర్ అనేది ఎలా ఉంటుంది? చాలా కంప్రెస్డ్ ఎయిర్ ఉండడం వల్ల ఆ కంప్రెస్డ్ ఎయిర్తో మనకి ఫ్యూయల్ అనేది మిక్స్ అవ్వడం వల్ల మనకి వెంటనే కంబషన్ అనేది జరుగుతుంది. ఓకే, మనం ఇచ్చే ఫ్యూయల్ని కూడా అటమైజేషన్ చేసి మనకి కంప్రెస్డ్ ఎయిర్లోకి రిలీజ్ చేస్తాము. ఓకే, అండ్ స్పార్క్ ప్లగ్ ఆఫ్ ఎస్ఐ ఇంజన్ లేదా పెట్రోల్ ఇంజన్ అని కూడా మనం అనొచ్చు ఈజ్ రిప్లేస్డ్ విత్ ద ఫ్యూయల్ ఇంజెక్టర్. మనకి ఎస్ఐ ఇంజన్లో మనకి ఏంటి? స్పార్క్ ప్లగ్ ఉంటుంది కదా, స్పార్క్ ప్లగ్ బదులు ఇక్కడ ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉంటుంది అంతే. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్ ఎస్ఐ ఇంజన్లోనే ఉంటుంది. ఓకే, సేమ్ ఇక్కడ చూస్తే ఇది మనకి సిలిండర్, ఈ అవుట్లైన్ ఉంది చూసారా, ఇది మనకి సిలిండర్. ఇక్కడ ఈ బ్లాక్గా కనిపిస్తుంది చూసారా, ఇది పిస్టన్, ఇది కనెక్టింగ్ రాడ్, ఇది గడ్జన్ పిన్, ఇది మనకి క్రాంక్ పిన్, ఇది క్రాంక్ షాఫ్ట్, ఇది క్రాంకేజ్. ఇది ఇలా రొటేషన్ అవుతుంటే మనకి ఇక్కడ రెసిప్రొకేటింగ్ మోషన్ అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ ఉంది కదా, ఇది ఫ్యూయల్ ఇంజెక్టర్, ఇన్లెట్ వాల్వ్, అవుట్లెట్ వాల్వ్ లేదా ఎగ్జాస్ట్ వాల్వ్. సో ఎగ్జాస్ట్ వాల్వ్ కాబట్టి ఈవి అని పెట్టారు. ఓకే, మనకి ఇన్లెట్ వాల్వ్ ద్వారా ఎయిర్ అనేది ఇంటేక్, ఓన్లీ ఎయిర్ మాత్రం మనం ఇంటేక్ చేస్తున్నాం. ఎస్ఐ ఇంజన్లోనైతే ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ని తీసుకొస్తాము. ఇక్కడ మాత్రం మనం ఓన్లీ కంప్రెస్ చేసిన ఎయిర్ మాత్రమే ఈ సిలిండర్ లోపలికి ఫస్ట్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకి పిస్టన్ అనేది డౌన్వర్డ్స్కి బాటమ్ డెడ్ సెంటర్కి మూవ్ అవుతుంది. ఓకే, ఇలా బాటమ్ డెడ్ సెంటర్కి వచ్చినప్పుడు మనం ఎయిర్ అనేది ఇలా లోపలికి వస్తుంది కదా, మనం ఎయిర్ లోపలికి వచ్చేటప్పుడు కిందకి మనకి పిస్టన్ అనేది కిందకి వస్తుంది. బాటమ్ డెడ్ సెంటర్కి వచ్చేటప్పుడు మనకి ఈ ఎయిర్ పార్టికల్స్ ఉన్నాయి కదా, ఈ పిస్టన్ అనేది బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి వెళ్ళేటప్పటికి ఎయిర్ పార్టికల్స్ అనేవి కంప్రెస్ అవుతాయి. ఓకే, ఇలా కంప్రెస్ అవుతాయి, దగ్గరికి వచ్చేస్తాయి. ఇలా కంప్రెస్ అయిన ఎయిర్ ఉంటుంది కదా, ఇక్కడ ఉండేటప్పుడు మనం ఫ్యూయల్ ఇంజెక్టర్ నుంచి మనం కంప్రెషన్ స్ట్రోక్ అయిన తర్వాత మనం ఎక్స్పాన్షన్ స్ట్రోక్లో ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా మనం ఫ్యూయల్ అనేది అటమైజేషన్ చేసి మనం స్ప్రింకిల్ చేస్తాము. స్ప్రింకిల్ చేసేటప్పుడు స్పాంటేనియస్గా ఎయిర్ ఫ్యూయల్ మిక్స్ అయిపోయి మనకి వెంటనే హై టెంపరేచర్ ఉండడం వల్ల మనకి వెంటనే కంబషన్ అనేది జరుగుతుంది. ఓకే, కంబషన్ జరిగేటప్పుడు మనకి ఒకేసారి మోర్ ఎనర్జీ వస్తుంది కదా, అప్పుడు పిస్టన్ అనేది డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది. డౌన్వర్డ్స్ మూవ్ అయ్యేటప్పుడు 2 వాల్స్ క్లోజ్లో ఉన్నాయి చూసారా, క్లోజ్లో ఉన్న తర్వాత మళ్ళీ పిస్టన్ కింద నుంచి మళ్ళీ పైకి వచ్చేటప్పుడు అంటే బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి వచ్చేటప్పటికి మనకి ఈ ఎగ్జాస్ట్ వాల్వ్ లేదా అవుట్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. అవుట్లెట్ వాల్వ్ ఓపెన్ అయ్యేటప్పటికి ఈ బర్న్ట్ అవుట్ గ్యాసెస్ అన్నీ బయటికి రిలీజ్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మనం ఈ 4 ప్రాసెసెస్ సక్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్, ఎగ్జాస్ట్, ఈ 4 స్ట్రోక్లని డయాగ్రమాటికల్గా చూసాం కదా. ఇప్పుడు మనం ఈ 4 స్ట్రోక్స్ యొక్క ఎలా ఉంటుందనేది మనం సీక్వెన్స్ ఎలా ఉంటుందనేది మనం చూద్దాము.
ఫస్ట్ వన్ ఓకే, ద సక్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ ఏ 4-stroke సిఏ ఇంజన్. సిఏ ఇంజన్ అంటే ఏంటి? డీజిల్ ఇంజన్. ఈజ్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ వన్ ఎప్పుడు మనకి సక్షన్ స్ట్రోక్ అంటే ఏంటంటే డ్యూరింగ్ సక్షన్ స్ట్రోక్ ఓన్లీ ఎయిర్ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ టు ద సిలిండర్. మనకి ఓన్లీ ఎయిర్ మాత్రమే మనకి సిలిండర్లోకి వస్తుంది. ఇన్ దిస్ స్ట్రోక్ ఇన్లెట్ వాల్వ్ ఓపెన్స్. ఈ మనకి సక్షన్ స్ట్రోక్లో ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది క్లోజ్ అయి ఉంటుంది. అండ్ పిస్టన్ మూవ్స్ డౌన్వర్డ్స్. పిస్టన్ అనేది బాటమ్ డెడ్ సెంటర్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ వన్ కంప్రెషన్ స్ట్రోక్ అయ్యేటప్పటికి మొత్తం 2 వాల్వ్స్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఓకే, బోత్ వాల్వ్స్ రిమైన్స్ క్లోజ్డ్. ఓకే, the piston moving upwards compresses the air to high pressure and temperature. మనకి పిస్టన్ అనేది మనకి బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి మూవ్ అయ్యేటప్పటికి మనకి హై ప్రెజర్ హై టెంపరేచర్ అనేది ఎయిర్ అటెండ్ అవుతుంది. ఫ్యూయల్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద సిలిండర్. మనకి ఫ్యూయల్ని ఇంజెక్ట్ చేస్తాము సిలిండర్లోకి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్ స్ట్రోక్, మనకి కంప్రెషన్ స్ట్రోక్ ఎండింగ్లో మనకి ఫ్యూయల్ అనేది ఇంజెక్ట్ చేస్తాం సిలిండర్లోకి. అండ్ ద ఇగ్నిషన్ అక్కర్స్ స్పాంటేనియస్లీ డ్యూ టు హై టెంపరేచర్ అండ్ ఆఫ్ ద కంప్రెస్డ్ ఎయిర్కి హై టెంపరేచర్ ఉంటుంది కదా. హై టెంపరేచర్ ఉండడం వల్ల మనం ఒకేసారి మనం ఫ్యూయల్ని ఇంజెక్ట్ చేసేటప్పటికి మనకి ఇగ్నిషన్ అనేది స్పాంటేనియస్గా అంటే చాలా త్వరగా జరుగుతుంది అర్థం. ఓకే, నెక్స్ట్ స్ట్రోక్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్. ఓకే, ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అంటే ఏంటంటే ద బర్న్ట్ అవుట్ గ్యాసెస్ ఎక్స్పాండ్ డూయింగ్ వర్క్ ఆన్ ద పిస్టన్. మనకి బర్న్ట్ అవుట్ గ్యాసెస్ అని ఎక్స్పాండ్ అవుతాయి. ఓకే, పిస్టన్ మీద వర్క్ అవుతూ మనకి ఎక్స్పాండ్ అవుతాయి. బోత్ వాల్వ్స్ అనేది క్లోజ్డ్గా ఉంటాయి. ఓకే, మనకి ఎక్స్పాన్షన్ స్ట్రోక్లో బోత్ వాల్వ్స్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ వాల్ 2 క్లోజ్లో ఉంటాయి. పిస్టన్ మూవ్స్ డౌన్వర్డ్స్. పిస్టన్ అనేది డౌన్వర్డ్స్కి వస్తుంటుంది. దిస్ ఈజ్ ద పవర్ స్ట్రోక్ ఆఫ్ ద ఇంజన్. మనకి ఎప్పుడైనా ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అనేది పవర్ స్ట్రోక్ ఆఫ్ ద ఇంజన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్ట్రోక్ ఎగ్జాస్ట్ స్ట్రోక్లో మనకి బర్న్ట్ అవుట్ గ్యాసెస్ అని బయటికి రిలీవ్ అయిపోతాయి. ఓకే, స్పెంట్ గ్యాసెస్ లేదా ఎక్స్పాండెడ్ గ్యాసెస్ ఆర్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ద సిలిండర్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఇన్లెట్ వాల్ క్లోజ్డ్ అండ్ ద ఎగ్జాస్ట్ వాల్ ఓపెన్. మనకి ఇన్లెట్ వాల్ క్లోజ్లో ఉంటుంది, ఎగ్జాస్ట్ వాల్ ఓపెన్లో ఉంటుంది. పిస్టన్స్ మూవ్ అప్వర్డ్స్. మన పిస్టన్ అనేది అప్వర్డ్స్ మూవ్ అవుతుంది బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జాస్ట్ స్ట్రోక్ ఎగ్జాస్ట్ వాల్ క్లోజ్డ్. మనకి ఎగ్జాస్ట్ స్ట్రోక్ ఎండింగ్లో ఎగ్జాస్ట్ వాల్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇన్లెట్ వాల్ ఓపెన్ టు అడ్మిట్ ద ఎయిర్. The above events are repeated for the next engine cycle operation. మళ్ళీ సేమ్ సైకిల్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్ సొల్యూషన్ గ్యారేజ్.